నిన్ను అప్పగిస్తే 10 కోట్లు ఇస్తాను అన్నాడు ఆ మున్నా. ఇంత పెద్ద డీల్ని బుద్ధి ఉన్నవాడు ఎవడైనా వదులుకుంటాడా? నాకు బుద్ధి ఉంది, అందుకే వాడితో డీల్ మాట్లాడాను. ఆ డీల్ కోసం ఇన్ని పాటలు పడుతున్నాను. నీకు ఎలాగో మ్యాటర్ తెలిసిపోయింది కదా. ఇంకా నాతో వస్తే నిన్ను వాడికి అప్పగిస్తా. వచ్చిన 10 కోట్లలో 30% నీకిస్తా. ఏమంటావ్ అని అడిగాడు చరణ్. చెప్పు తెగుతుంది అంటాను. వాడిని నిన్ను కలిపి ఉప్పు పాత్ర వేస్తాను అంటాను అని కోపంగా అంది అక్షిత. అబ్బా, అదంతా కోపమే. మరీ పతివ్రత కబుర్లు చెప్పకు తల్లి. నువ్వు ఆ రితేష్ గాడితో గడిపిన రోజే నీ పతివ్రత లక్షణం మంటలో కలిసిపోయింది అని అన్నాడు చరణ్. ఆ మాటకి పట్టరానంత కోపంతో చరణ్ అని గట్టిగా అరిచింది అక్షిత. ఎందుకలా అరుస్తావు? ఇప్పుడు నేను అన్నదానిలో తప్పేముంది? ఆ రితేష్ తర్వాత నువ్వు ఇంకా ఎవరితో గడిపావో ఎవరికి తెలుసు? అయినా ఒక్కసారి వాడితో గడిపినందుకే నీకు కడుపు వచ్చేసిందా? నీ కడుపులో బిడ్డకి తండ్రి ఆ రితేష్ అంటే పిచ్చోడు. వాడు నమ్ముతాడేమో కానీ నేను నమ్మను. నా మాట విని నాతో రా అని అన్నాడు చరణ్. వాడి మాటలు ఇంకా వినలేక నోరు ముయ్యరా కుక్క అని అంది అక్షిత. అవును, కుక్కనే. ఈ కుక్కకి కోపం వస్తే ఏం చేస్తాడో తెలుసా అని అంటూ అక్షిత చేయి పట్టుకొని లాక్కొని వెళ్తున్నాడు చరణ్. అతని పట్టును వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ వదులు చరణ్ అని అరుస్తుంది అక్షిత. ఆమెను పట్టించుకోకుండా ఆమెను లాక్కొని వెళ్తున్న చరణ్పై గట్టిగా ఒక పంచ్ పడింది. దాంతో దూరంగా పడి అమ్మ అని అరిచి అటువైపు చూసిన చరణ్కి ఎదురుగా రిత్విక్, అక్షయలు కనిపించారు. అది చూసి అక్షిత పరుగున వెళ్ళి అక్షయ వెనక నిలబడింది. దాంతో కోపంగా రిత్విక్ మీదకు వస్తున్న చరణ్ని అక్కడికి వచ్చిన పోలీసులు అరెస్ట్ చేశారు. అది చూసి గట్టిగా ఊపిరి పీల్చుకొని రిలాక్స్ అయింది అక్షిత. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్, టైంకి వచ్చారు అని వాళ్ళకి చెప్పి అక్షయ, అక్షితలతో ఇంటికి బయలుదేరాడు రిత్విక్. రిత్విక్ ఇంట్లో రాధిక చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్న రచన గదిలోకి వచ్చింది రాధమ్మ. ఏంటి రాధమ్మ అని అడిగింది రచన. రాధికమ్మ నీకు ఈ చీర ఇచ్చిరమ్మన్నారు అంటూ రచన చేతిలో చీర పెట్టింది రాధమ్మ. దాంతో తన చేతిలో ఉన్న జార్జెట్ చీర, మల్లెపూలు చూసి ఇబ్బందిగా అవి తీసుకుంది రచన. ఇప్పుడు ఏం చేయాలి? నేను ప్రేమ్కి భార్యగా సరిపోతానా? తనని నేను హ్యాపీగా చూసుకోగలనా? నేను అసలు తనకి కరెక్టేనా అని ఆలోచిస్తూ అసహనంగా కళ్ళు మూసుకుంది. ఆమె కళ్ళ ముందు నవ్వుతూ ఉన్న ప్రేమ్ కనిపించాడు. వెంటనే కళ్ళు తెరిచి, నాకు ప్రేమ్ కావాలి, తనతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అంతే అని అనుకొని ఆ చీర తీసుకొని వాష్రూంలోకి వెళ్ళింది రచన. ఇంటికి వచ్చిన అక్షితకి ఆ ఇంట్లో అడుగు పెట్టాలంటే చాలా గిల్టీగా అనిపించి గుమ్మం దగ్గరే ఆగిపోయింది. అది గమనించి రిత్విక్ నువ్వు వెళ్ళు, నేను వస్తాను అని రిత్విక్తో చెప్పి అక్షితను తీసుకొని లాన్లోకి ఎక్కి వెళ్ళి, ఏంటి అక్షిత, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది అక్షయ. అప్పుడే ఆ లాన్లో ఎవరిదో ఫోన్ రింగ్ అయింది. అది చూసి, ఇది నీ ఫోనే కదా, ఇక్కడుంది ఏంటి అని అడిగింది అక్షయ. అదా, ఇందాక చరణ్తో మాట్లాడి ఇక్కడే వదిలేశాను అని అంది అక్షిత. ఇంకా ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. ఎవరు అంటూ ఫోన్ తీసుకుపోయింది అక్షిత. రితేష్లే, నేను కట్ చేస్తాను అని ఫోన్ లిఫ్ట్ చేసి, ఇప్పుడు చెప్పు అక్షిత, నీ మనసులో అసలు ఏముంది అని అడిగింది అక్షయ. అక్షిత ఇంట్లో లేకపోవడంతో కంగారుగా కాల్ చేసిన రితేష్ అక్షయ మాట వినిపించడంతో సైలెంట్గా వాళ్ళ మాటలు వింటూ ఉండిపోయాడు. ఏముంటుంది అక్క నా మనసులో? నిజానిజాలు తెలుసుకోకుండా అనవసరంగా రితేష్ని బాధ పెట్టినందుకు పశ్చాత్తాపం తప్ప చరణ్ చేసింది దానితో పోలిస్తే రితేష్ చేసింది తప్పు అని నాకు అనిపించడం లేదు. వాడు చేసిన పనికి నేను ఎలా ఇరుక్కుపోయానో రితేష్ కూడా అలానే ఇరుక్కుపోయాడు. ఇంకా రితేష్ నన్ను కాపాడే ప్రయత్నం చేశాడు. ఇందాక చరణ్ అడిగాడు, అక్క నీ కడుపులో బిడ్డకు రితేష్ తండ్రి అని నమ్మకం ఏంటి అని. కానీ రితేష్ ఎప్పుడూ అలా అనుమానపడలేదు. చెప్పాలంటే నన్ను ప్రేమించిన చరణ్ కన్నా రితేష్కే నా మీద నమ్మకం ఎక్కువ. తప్పు చేశాను అక్క, రితేష్ని చాలా బాధ పెట్టాను. ఇంకా ఇక్కడే ఉండి అతన్ని ఇంకా బాధ పెట్టలేను, నేను వెళ్ళిపోతాను అని అంది అక్షిత. ఎక్కడికి అక్షిత అని కంగారుగా అడిగింది అక్షయ. రితేష్ని కనిపించదనంత దూరంగా వెళ్ళిపోతాను. నేను నా బిడ్డ అతనికి ఎప్పుడూ అడ్డుగా ఉండకూడదు, అందుకే వెళ్ళిపోతున్నాను అని అంది అక్షిత. సరే వెళ్ళిపోదాం అని అంది అక్షయ. నేను మాత్రమే వెళ్తున్నాను, నువ్వు నాతో రావడం లేదు. నేను వెళ్తే ఎక్కడున్నా నేను నా బిడ్డ బ్రతికే ఉంటాము. కానీ నువ్వు మాతో వస్తే ఏదో ఒకరోజు మా శవాల్ని చూడాల్సి వస్తుంది. నువ్వు రిత్విక్తో సంతోషంగా ఉండాలి అక్క, నేను వెళ్తాను అని అంది అక్షిత.
అది కాదు అక్షిత అని అంటున్న అక్షయతో, నీకు తెలుసు కదా అక్క, నేను చెప్పింది చేస్తానని, ఇంకా ఈ విషయం గురించి మాట్లాడకు అని అంది అక్షిత. ఫోన్లో అక్షిత మాటలు విన్న రితేష్కి అంతా గందరగోళంగా ఉంది. ఏం చేయాలో అర్థం కాక బెడ్పై కూలపడి ఆలోచనలో మునిగిపోయాడు. అప్పుడే గదిలో అడుగుపెట్టిన అక్షిత చూపులు రితేష్ కోసం వెతికాయి. డల్గా బెడ్పై కూర్చున్న రితేష్ని చూసిన ఆమె కళ్ళు అనుకోకుండా అతని ఛాతీ మీదకి మళ్ళాయి. అతని ఛాతీ మీద తెల్లటి బ్యాండేజ్ చూసి అప్రయత్నంగా ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాటిని తుడుచుకుంటూ బ్యాగ్ తీసుకొని దానిలో తన బట్టలు పెట్టుకుంటూ ఉంది అక్షిత. అది చూసి కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు రితేష్. బ్యాగ్ తీసుకొని బయటకు వెళ్తున్న అక్షితని, "ఒక్క నిమిషం అక్షిత" అని ఆపాడు రితేష్. మరోవైపు గదిలోకి వచ్చిన అక్షయని, "ఏమంటుంది అక్షిత" అని అడిగాడు రిత్విక్. దాంతో జరిగిందంతా చెప్పింది అక్షయ. "అంటే ఇప్పుడు తను ఇక్కడ నుండి వెళ్ళిపోతుందా" అని అడిగాడు రిత్విక్. "ఏమో, అది మీ తమ్ముడు చేతిలోనే ఉంది. నేను చేయవలసింది చేస్తాను, ఇంకా తను ఏం చేస్తాడో చూడాలి" అని అంది అక్షయ. "సరే చూద్దాం" అని అక్షయ చేయి పట్టుకొని రితేష్ గది వైపు నడిచాడు రిత్విక్. ఇక్కడ రితేష్ గదిలో, "ఎక్కడికి వెళ్తున్నావు అక్షిత" అని అడిగాడు రితేష్. "నీ జీవితం నుంచి వెళ్ళిపోతున్నా" అని అంది అక్షిత. "అదే ఎక్కడికి" అని అన్నాడు రితేష్. "ఎక్కడికి వెళ్తున్నానో నీకు చెప్పి వెళ్ళాలా" అని అంది అక్షిత. "అవును, చెప్పి వెళ్ళాలి" అన్నాడు రితేష్. "నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను అని చెప్పాను కదా" అని అంది అక్షిత. "అంటే నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావు, నీకు ఇష్టం లేనప్పుడు వెళ్ళిపోతావు, అంతా నీ ఇష్టమేనా" అని అన్నాడు రితేష్. దానికి ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది అక్షిత. "అక్షిత, ఒకసారి ఇటు చూడు" అని అక్షిత తలపైకి ఎత్తి ఆమె కళ్ళలోకి చూస్తూ, "నిజం చెప్పు, నాతో తాళి ఎందుకు కట్టించుకున్నావు" అని అడిగాడు రితేష్. "నీ మీద పగతోటి" అని సమాధానం చెప్పింది అక్షిత. "మరి పగ తీర్చుకోకుండానే వెళ్ళిపోతున్నావే" అని అడిగాడు రితేష్. అక్షిత ఏమీ సమాధానం చెప్పలేదు. "పగ పోయి ఆ ప్లేస్లోకి ప్రేమ వచ్చింది కదా" అని అడిగాడు రితేష్. "లేదు, నీ మీద నాకు ఎటువంటి ప్రేమ లేదు" అని అంది అక్షిత. "నా మీద నీకు ప్రేమ లేదు, అంతేనా" అని అన్నాడు రితేష్. "అవును" అన్నట్టు తల ఊపింది అక్షిత. "కానీ నాకు నీ మీద ప్రేమ ఉంది, మన బంధం మీద నమ్మకం ఉంది, మన బిడ్డ మీద మమకారం ఉంది. ఒక ఛాన్స్ ఇవ్వు అక్షిత, నిన్ను, మన బేబీని ప్రాణంగా చూసుకుంటాను, మీకోసం ప్రాణాలైనా ఇస్తాను. మన బంధానికి విలువ ఇచ్చి బేబీ పుట్టే వరకు అయినా ఇక్కడ ఉండు. ఆ తర్వాత కూడా నా మీద నీకు ప్రేమ కలగకపోతే నీ ఇష్టం" అని అన్నాడు రితేష్. రితేష్ కళ్ళలో తనపై ఉన్న ప్రేమను చూసిన అక్షిత ఒక నిమిషం ఆలోచించి సరే అని అంది. గది బయట నుండి అది చూసి, "ఇంకా నీ చెల్లెలు గడప దాటదు" అని అన్నాడు రిత్విక్. "నిజమా? నీకెలా తెలుసు" అని అంది అక్షయ. "వాడు మాయగాడు, ఏదోలా మాయ చేసి అక్షితను ప్రేమలో పడేస్తాడు" అని అన్నాడు రిత్విక్. దాంతో నవ్వుతూ, "ఎంతైనా మీ తమ్ముడు కదా, మీలాగానే మాయ చేస్తాడన్నమాట" అని అంది అక్షయ. "నేను మాయ చేస్తే ఎలా ఉంటుందో రా చూపిస్తా" అని ఆమెను ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకెళ్లాడు రిత్విక్. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి గదిలోకి వెళ్ళిన ప్రేమ్కి రచన ఎక్కడ కనిపించదు. ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ రచనకి కాల్ చేశాడు ప్రేమ్. కాల్ లిఫ్ట్ చేసి, "ఆ ప్రేమ్, వచ్చేసావా? త్వరగా ఫ్రెష్ అయి పైకి రా" అని కాల్ కట్ చేసింది రచన. దాంతో ఫ్రెష్ అయి పైకి వెళ్ళి అక్కడ అరేంజ్మెంట్స్ చూసి షాక్ అయ్యాడు ప్రేమ్. క్యాండిల్స్ అండ్ రెడ్ కలర్ రోజ్ ఫ్లవర్స్తో ఎంతో అందంగా డెకరేట్ చేసి ఉంది ఆ ప్లేస్. అది చూసి రచన కోసం చూసిన అతని కళ్ళు గోడ దగ్గర నిల్చొని బయట సిటీని చూస్తున్న ఆమె దగ్గర ఆగిపోయాయి. వైట్ కలర్ ఉల్లిపొర లాంటి చీరలో అతన్ని ఆకర్షిస్తున్న రచన అందాలని చూస్తున్న ప్రేమ్ గుండెలయ తప్పింది. "ప్రేమ్, వద్దురా, రచనను డిస్టర్బ్ చేయొద్దు" అని అతని మనసుకి ఎంత నచ్చజెప్పినా అతని మనసు మాట వినను అని మారం చేస్తుంది. దాంతో దాన్ని కంట్రోల్ చేయలేక ఆమె వైపు వెళ్ళి వేయకూడదు అనుకుంటూనే ఆమె నడుంపై చేయి వేసి పట్టుకున్నాడు ప్రేమ్. ప్రేమ్ స్పర్శ ఆమెలో ఏదో భయాన్ని రేపింది. ఒకసారి కళ్ళు మూసుకొని ప్రేమ్ని, అతనిపై తనకున్న ప్రేమని తలుచుకొని తనలో తాను కామ్ అవుతూ తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ అతని వైపు తిరిగింది రచన. తను ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా తన కళ్ళల్లో భయాన్ని ప్రేమ్ ముందు దాయలేకపోయింది. అది చూసి, "సారీ, కిందికి వెళ్దాం" అని అన్నాడు ప్రేమ్.
వెంటనే ప్రేమ్ షర్ట్ పట్టుకొని తన వైపు లాగుతూ, ఈ ఒక్కరోజు నా భయాన్ని నేను మర్చిపోవాలి. ఐ వాంట్ యూ ప్రేమ్ అని అతని పెదవులపై తన పెదాలను ఉంచి గాఢమైన ముద్దు పెట్టింది రచన. అయినా కూడా ప్రేమ్ ఏదో ఆలోచిస్తూ రియాక్ట్ అవ్వకపోవడంతో, ఏం ఆలోచిస్తున్నావు అని అంది రచన. సడన్గా ఏంటిది అని అన్నాడు ప్రేమ్. ఐ లవ్ యూ ప్రేమ్, జస్ట్ ఐ లవ్ యూ. నేను పూర్తిగా నీ భార్యని కావాలి. ఇంకా భయపడుతూ నీకు దూరంగా ఉండలేను. నన్ను పూర్తిగా నీ దానిని చేసుకుంటావా అని అడిగింది రచన. రచన మాటలు అర్థం చేసుకొని, ఆర్ యూ షూర్ అని అన్నాడు ప్రేమ్. పెళ్ళం ప్రేమగా పక్కలోకి రమ్మంటే ఆలోచిస్తావేంట్రా మగడా అని ప్రేమ్ని దగ్గరికి లాక్కుంది రచన. ఆ రోజు రాత్రి తనలో భయాన్ని వదిలి ప్రేమ్కి దగ్గరైంది. నెక్స్ట్ డే రాధిక పిలవడంతో భూపతి విలాకి వచ్చారు రంగనాథ్, అంజలి, రామకృష్ణ అండ్ కాంచన. ఎన్నో సంవత్సరాల తర్వాత అన్నగారిని చూసిన రాధిక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది చూసి చెల్లెలను దగ్గరికి తీసుకొని, నీకు తెలుసు కదరా, నీ కళ్ళలో నీళ్లు నేను భరించలేనని అంటూ ఆమె కన్నీళ్లను తుడిచాడు రామకృష్ణ. దాంతో రామకృష్ణని హత్తుకుంది రాధిక. ఏంటి బావా, ఇన్ని సంవత్సరాలు గుండెల్లో దాచుకున్న ప్రేమని ఒకేసారి కురిపిస్తుందా మీ చెల్లి అని అంటూ అక్కడికి వచ్చాడు గజేంద్ర. ప్రేమ కాదు బావా, గుండెల్లో దాగిన బాధని చెప్పుకుంటుంది అని అన్నాడు రామకృష్ణ. అబ్బా, అన్ని బాధలు మీ చెల్లికి ఏమున్నాయో అని అన్నాడు గజేంద్ర. నీ బాధ ఏముంటుంది బావా, నీ రసలీలలు తప్ప అని అన్నాడు రామకృష్ణ. అన్ని రసలీలలు నాకు తెలిసి ఉంటే నీ చెల్లెలు ఎప్పుడో లైన్లోకి వచ్చేది కదా అని అన్నాడు గజేంద్ర. నీ రసలీలలు గురించి మాకు చెప్పకు బావా, ఇప్పటికీ కూడా నీ గురించి అంతరయపురంలో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు తెలుసా అని అన్నాడు రామకృష్ణ. ఆ మాటకి కొంచెం తడబడుతూ, పిల్లల ముందు పరువు తీయకు బావా, అప్పుడు ఏదో వయసులో ఉన్నప్పుడు అలా జరిగిపోయింది అంతే అని అన్నాడు గజేంద్ర. అప్పుడే పైనుండి వస్తున్న రచన కాంచనని చూసి ప్రేమగా అమ్మ అంటూ వచ్చి ఆమెను హత్తుకుంది. రచన చాలా ఆనందంగా ఉండడం చూసి ప్రేమగా రచన మొహం చూస్తూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకుంది కాంచన. ఏంటి మర్దల పిల్ల, అప్పుడే నిద్ర లేచావా? రాత్రి మా తమ్ముడితో పాఠాలు చెప్పించుకున్నావు కదా, లేట్గా లెగుతావు అనుకున్నా అని మెల్లిగా రచన చెవి దగ్గర అంది అక్షయ. ఆ మాటకి సిగ్గుపడుతూ, ఊరుకో వదినా అని అంది రచన. పక్కనే ఉన్న కాంచన కూడా ఆ మాట వినిపించింది. అప్పటి వరకు ఆమెకు ఉన్న దిగులు పోగా హాయిగా నవ్వుకుంది కాంచన. వాళ్ళందరినీ చూస్తూ వాళ్ళ కూతుళ్ళు కూడా అక్కడే వాళ్ళ అందరిలో కలిసి సంతోషంగా ఉంటే చాలా బాగుంటుంది అని అనుకున్నారు రంగనాథ్ అండ్ అంజలి. భోజనాలు అయ్యాక గెస్ట్ రూమ్లో ఉన్న రంగనాథ్ అంజలి దగ్గరికి వచ్చి వారికి క్షమాపణ చెప్పి వారి కూతురు జీవితం బాధ్యత తనది అని వాళ్ళు తమతో అక్కడే ఉండేలా చూడమని చెప్పింది రాధిక. రాధిక మాటలతో వారికి కొంచెం ధైర్యం వచ్చి అక్షయ అక్షితలతో మాట్లాడి వారికి మంచి చెడులు చెప్పి నిర్ణయం వాళ్ళకే వదిలేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు రంగనాథ్ అండ్ అంజలి. రితేష్ పట్ల ఇదివరకు అభిప్రాయం ఇప్పుడు లేకపోవడంతో మెల్లిగా తన ప్రతి పనిని వ్యతిరేకించకుండా అతన్ని ఫ్రెండ్లా చూడడం స్టార్ట్ చేసింది అక్షిత. అక్షితకి ఏ ప్రాబ్లం లేకుండా తన కడుపులో ఉన్న బేబీని ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు రితేష్. అక్షితకి డెలివరీ డేట్ ఇవ్వడంతో ముందుగానే హాస్పిటల్లో జాయిన్ చేశాడు రితేష్. రితేష్, నీకు బేబీ అంటే ఇష్టమా అని అడిగింది అక్షిత. కాదు ప్రాణం అని అన్నాడు రితేష్. మరి నేనంటే అని అడిగింది అక్షిత. అక్షిత నోటి నుండి ఆ ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయని రితేష్ సూటిగా ఆమె కళ్ళల్లో చూస్తూ, ఏ నీకు తెలియదా అని అడిగాడు. తెలియకే అడుగుతున్నా అని అంది అక్షిత. అయితే నీ మనసుని అడుగు తెలుస్తుంది అని వెళ్ళిపోతున్న రితేష్ చేయి పట్టుకొని ఆపుతూ, మనసు ఏం చెప్తే అది చేయవచ్చా అని అడిగింది అక్షిత. నువ్వేం చేసినా నాకు ఇష్టమే అని నవ్వుతూ చెప్పాడు రితేష్. వెంటనే రితేష్ పెదవులపై తన పెదవులు ఉంచింది అక్షిత. అది అస్సలు ఊహించకపోవడంతో ముందు షాక్ అయినా తర్వాత దానికి చాలా హ్యాపీగా ఫీల్ అయి ఆమెని గట్టిగా పట్టుకొని, ప్రేమతో పెట్టే ముందు ఇంత లైట్గా కాదు బంగారం అంటూ అక్షితని మరింత దగ్గరికి లాక్కొని 3 నిమిషాల డీప్ కిస్ ఇచ్చి, లవ్ యూ అక్షిత, లైఫ్లో ఎప్పుడు నీకు నా కూతురికి ఏ కష్టాన్ని రానివ్వకుండా చూసుకుంటా, ఇట్స్ మై ప్రామిస్ అని అన్నాడు రితేష్. దానితో రితేష్ గుండెల్లో ఒదిగిపోయింది అక్షిత. అప్పుడే అక్కడికి వచ్చి అది చూసి ఆనందపడ్డారు అక్షయ అండ్ రిత్విక్.
అలా అపార్థాలు, అనుమానాలు, భయాలతో మొదలైన వారి బంధం ఎన్నో అనుభవాలు, కష్టాలను ఎదుర్కొని అందమైన అనుబంధంగా ఏర్పడింది. థ్యాంక్స్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ స్టోరీ లహరి గారు.